వెల్కమ్ బ్యాక్ టు వావ్ మామ్. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను మా ఇంట్లో వరలక్ష్మి వ్రత విశేషాలతోటి. మరి అది చూసే కంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసి వచ్చేసేయండి. అందరూ చేసినట్టుగానే నేను కూడా ఆ రోజు పొద్దున్నే లేచి తలస్నానం చేసి పూజా సామాను అవన్నీ సెట్ చేసుకోవడం మొదలుపెట్టాను అనమాట. అగో చూస్తున్నారు కదా, నేను ముందుగా డెకరేషన్ అనేది ఒక ప్లాన్డ్గా చేయడము ఇలాంటివి ఏవి ఉండవన్నమాట. జస్ట్ ఫ్లోలో నాకు ఇంట్లో ఏవేవైతే దొరుకుతూ ఉంటాయో అప్పటికప్పుడు సడన్గా అనుకుంటూ అలా స్టార్ట్ చేశాక అన్ని ప్లాన్లు వస్తూ ఉంటాయి. సో ఇంట్లో అవైలబుల్ ఉన్నవన్నిటిని యూస్ చేస్తూ టకటక సెట్ చేసేస్తాను అనమాట. సో అంతే, అలాగే డెకరేషన్ చేసుకుంటాను ఎప్పుడు కూడా. అండ్ మా ఇంట్లో వచ్చేసి కలసం పద్ధతి లేదు కాబట్టి నేను జస్ట్ లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ పెట్టుకుని పూజ చేసుకుంటాను. అండ్ ఈసారి స్పెషల్గా నాకు లక్ష్మీదేవి విగ్రహం వచ్చేసి ఈటీవీ ఈనాడు వాళ్ళు నాకు గిఫ్ట్ చేసిన లక్ష్మీదేవి ప్రతిమ అనమాట. దాన్ని పూజలో పెట్టుకున్నాను. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఆ వెనక పీకాక్స్ అవి ఉన్నాయి చూడండి, ఆ వర్క్ వచ్చేసి నేను పర్టికులర్గా ఒక ర్యాక్ని ప్రిపేర్ చేశాను అనమాట, మ్యూరల్ పెయింటింగ్. దాన్ని అక్కడ ప్లేస్ చేసేసాను. సో అది లక్ష్మీదేవికి బ్యాక్ డ్రాప్ లాగా సెట్ అయిపోయిందనమాట. సో ఆ స్టాండ్ పైన వచ్చేసి నేను అలా ప్లేస్ చేసుకుని చక్కగా అమ్మవారిని సింపుల్గా డెకరేట్ చేసేసాను. చాలా చక్కగా నీట్గా అనిపించింది నాకైతే. ఇలా మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ చక్కగా చేసుకున్నామన్నమాట. సింపుల్గా హ్యాపీగా ప్లెజెంట్గా జరిపేసుకున్నాము. అండ్ ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా అండి. ఇక్కడ మనకి ఇంటర్నెట్ ప్రభావం పుణ్యమా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ చేతుల్లో ఏది ఉన్నా లేకపోయినా ఫోన్లు అయితే ఉంటున్నాయి. మరి ఆ ఫోన్లలో చూసి గొప్ప గొప్ప వాళ్ళు చేసేవన్నీ మనం కూడా పాటించాలి. లేని వాళ్ళు కూడా తాతికి మించి ఖర్చు పెట్టాలి. అండ్ ఇంకా కొంతమంది అయితే ఇంకా ముందుకి స్టెప్ వేసేసి ఇలా చేస్తేనే మీకు లక్ష్మీదేవి వస్తుంది, ఈ దీపం పెడితేనే అమ్మవారి కారణ కటాక్షిస్తుంది, ఇలాంటివన్నీ
చెప్పడం వల్ల అనవసరంగా బ్రెయిన్లు పాడు చేసుకుంటున్నారు చాలామంది. బట్ అలాంటివన్నీ చేయక్కర్లేదండి. అమ్మవారు ఎప్పుడూ కూడా మీరు ఎంత ప్లెజెంట్గా, ఎంత సంతోషంగా, ఎంత చక్కగా ఎదుటి వాళ్ళని బాధ పెట్టకుండా చక్కగా ఎలా అయితే పూజ చేసుకుంటారో అది అమ్మవారికి నచ్చుతుందనమాట. సో అలా చేసుకోండి చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మీరేమీ ఎక్కువ ఖర్చులు పెట్టేసి ఆర్భాటాలకి పోయి మనకి లేనిది కూడా మనం అక్కడ కొనేసుకోవాలి, బంగారాలు కొనేయాలి, అది పెట్టేయాలి, పట్టు చీరలు ఆర్భాటాలు చేసేయడం వల్ల అమ్మవారు కరుణ కటాక్షిస్తుంది అని అనడం మాత్రం చాలా తప్పండి. బట్ లేనివాడు ఏం చేస్తాడండి చెప్పండి. నిజంగా నేను ధర్మ సందేహాలు ప్రోగ్రాం చేసేప్పుడు మా గురువుగారిని కూడా నేను అదే అడిగానమాట. అప్పుడు కూడా ఆయన అదే చెప్పారు, మనం ఎంత బాగా చేశామో, ఎంత ప్లెజెంట్గా, ఎంత సంతోషంగా చేశామో అన్నదే ముఖ్యం అమ్మవారికి కానీ ఏ దేవుడికైనా కానీ. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఇలా చెయ్యి అలా చెయ్యి అని ఎప్పుడు కోరడు. సో మనము ఉన్నంతలో సంతోషంగా చక్కగా చేసుకోవాలి. అండ్ మనము ఎదుటివాడిని ఎప్పుడు కూడా మనకి తెలుసో తెలియకో వాళ్ళని కష్టపెట్టకుండా, వాళ్ళని బాధ పెట్టకుండా చేసుకున్నది చాలా మంచి పద్ధతి అనమాట. అప్పుడు మీరు దేవుడికి 1000 కోట్ల దండాలు పెట్టినంత లెక్క అనమాట. సో అలా చేసుకోండి చాలు. అండ్ ఈ మధ్యకాలంలో విన్నాను ఏంటంటే దీపం, బెల్లం దీపం పెట్టుకుంటే ఇంకా 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 లక్ష్మీదేవి వచ్చేస్తుంది అని విన్నాను. అసలు నిజంగా చాలా సిల్లీగా అనిపించిందండి ఈ విషయాలు అయితే నాకు. ఎందుకంటే బెల్లం దీపం పెడితేనే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది అని అనడం వల్ల అలా పెడితే ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రిచ్ పీపుల్ అయిపోతారు కదా. నిజానికి ఆలోచించండి, కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించండి. ఇక్కడ బంటి వచ్చేసి నాకు కిచెన్లో హెల్ప్ చేస్తూ ఉండింది ప్రసాదాల దగ్గర. అందులో దానికి శనగలు అంటే బాగా ఇష్టం కాబట్టి పర్టికులర్గా శనగలు వేయిస్తూ ఉండింది అనమాట. సో ఇలాగా పండగల రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పని సార్ట్అవుట్ చేసుకుంటూ హెల్ప్ చేసుకుంటూ వస్తే కనుక అందరూ హ్యాపీగా పండుగ అంతా సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా. సో ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాము, పూజ అంతా అయిపోయింది. ఇంకా వెయిటింగ్ ఏంటంటే రాజు రచ్చ కోసము. వాళ్ళు వస్తే భోంచేద్దాము అని చెప్పేసి అందరం రెడీగా ఉన్నామన్నమాట. శనగలు మై ఫేవరెట్ అన్ని ఈరోజు. ఇది నిమ్మకాయ పులిహోర, దీని కింద అయిపోయి చింతపండు పులిహోర గైస్, రెండు కూడా నా ఫేవరెట్. బడా హల్వా ఇంకా అప్పడాలు కూడా ఉన్నాయి. ఇలా ముందు రోజే ప్రసాదాల మెన్యూ అయితే రెడీ చేసేస్తాను. ఎందుకంటే ఎవరెవరికి ఏమేమి ఇష్టమో, ఎవరికి ఎక్స్ట్రా ఏ ప్రసాదం చేయాలి ఏంటి అన్నీ కనుక్కొని ముందే రెడీ చేసేస్తాను. సో అలాగా పూజ అయిపోయింది, ప్రసాదాలు అయిపోయాయి, అన్నీ అయిపోయాయి. ఇంకా వెయిటింగ్ వాళ్ళ కోసం అనమాట. సో ఈలోపే మా రచ్చగడ్ కూడా వచ్చేసింది. దానికి ఫస్ట్ వాయనం అది ఇచ్చేసుకున్నాను. ఇలా
వాయనాలు ఇచ్చుకుని పూజలు అయ్యి అన్నీ అయ్యేప్పటికీ భోజనాలు అయ్యేప్పటికీ సాయంత్రం అయిపోయిందనమాట. సాయంత్రం అవ్వగానే మళ్ళీ దీపం పెట్టుకొని మా ఎదురుగా సౌజన్య వాళ్ళు మాకు పేరంటానికి పిలిస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళి వాయనాలు అవి ఇచ్చిపుచ్చుకోవడము, ఆ తర్వాత వాళ్ళు మా ఇంటికి రావడము, ఇలా ప్రతి శ్రావణ శుక్రవారాలన్నీ కూడా ఇలాగే జరుగుతుంటాయి. ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అలాగే ఆడవాళ్ళందరూ కూడా ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్ళి చక్కగా పసుబొట్టు తీసుకుని వాయనాలు ఇచ్చిపుచ్చుకొని అంత చాలా హ్యాపీగా ఉంటారు. సో అలాగే హ్యాపీగా మా ఇంట్లో కూడా వరలక్ష్మి వ్రతం అంతా కూడా జరిగిపోయింది. సో ఇక నెక్స్ట్ వినాయక చవితి పండుగ వచ్చేస్తుంది. మరి వినాయక చవితి పండుగ అంటే నాకు చాలా చాలా ఇష్టము. మరి మీకు ఏ పండుగ ఇష్టమో నాకు కామెంట్లో పెట్టేసేయండి. అండ్ అలాగే వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు మీ అందరికీ తెలియచేస్తూ మన వామాం ప్రేక్షకులకి గణేష్ చవితికి నేను ఒక మంచి DIY అయితే మీకు చేసి చూపిస్తాను. ఆ వీడియో ఎక్కడ మిస్ కాకండి, సరేనా? అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్.